జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. కాంతమ్మ గారు, నేను మీ పార్టీకి వీరాభిమానినండి. 10 లక్షల రూపాయలు మీ పార్టీకి ఫండ్ గా ఇద్దాం అనుకుంటున్నాను. ఇన్నాళ్ళకి మీ పార్టీకి ఫండ్ ఇచ్చే అదృష్టం మాకు కలిగింది. ఇదిగోండి 10 లక్షల రూపాయలు తీసుకోండి. నువ్వు చెప్పేది నిజమా? 10 లక్షల రూపాయలు మా పార్టీకి ఫండ్గా ఇస్తున్నావా? భార్య గారండి, తన నోటితో తనే చెప్పింది కదండి, పార్టీ ఫండ్గా ఇస్తున్నాను తీసుకోండి అని. తీసేసుకోండి. అవును కాంత, తీసుకో. వద్దంటే సూరమ్మ ఫీల్ అవుతుంది కదా. తీసుకోండి. థ్యాంక్స్ అండి. మా పార్టీ మీద మీకున్న ప్రేమకి, అభిమానానికి హ్యాట్స్ ఆఫ్. నాకు ఇంజెక్షన్ చేయమా? డబ్బులు తిరిగి ఇచ్చేసాగా. నేను నీకు ఏ ఇంజెక్షన్ చేయలేదు, ఊరికే చెప్పా. థ్యాంక్స్ అమ్మా. దండం తల్లి. ఆ, అలాగే. నా బాగు. ఇదేంట్రా, నా 10 లక్షల రూపాయలు పోయాయి అనుకున్నా. హ, ఈ రూపంలో తిరిగొస్తాయని నేను అనుకోలేదు. కొంపతీసి డబ్బు మొత్తం పార్టీ ఆఫీస్కి ఇచ్చేస్తావాత? ఏంటి, నేను పార్టీ ఆఫీస్కి డబ్బులు ఇవ్వడమా? హ, పార్టీ నుంచే నేను డబ్బులు వసూలు చేసుకుంటాను, కానీ పార్టీకి నేను డబ్బులు ఇస్తానా? ఈ డబ్బులు నావే. టిఫిన్లు చల్లారిపోతాయి, పాలంట్రా. చూడు చిన్న నానమ్మ, ఎదవ డ్రామాలాడి మా నానమ్మ దగ్గర 10 లక్షల రూపాయలు గుంజాలని చూస్తే ఇలాగే తిత్తి తీసి నార లాగుతా. ఈరోజు తనకి మిస్ అయిన ఇంజెక్షన్ రేపు మీకు పడచ్చు. కాబట్టి మీ హద్దుల్లో మీరుండండి, నా హద్దుల్లో నేనుంటాను. లేదంటే నా సిరంజి నా మాట కూడా వినదు. పాపత్మురాలా, చేతి దాకా వచ్చిన డబ్బుని నోటి దాకా రాకుండా చేసావు కదే. అయినా మేము వదిలిపెట్టమే. ఇంతకీ 10 రెట్లు నీ దగ్గర నుంచి వసూలు చేయకపోతే నా పేరు శాంతమ్మే కాదు. అవునే, రూపాయికి 10 రూపాయలు వసూలు చేయకపోతే నా పేరు కన్నారావే కాదు. రే తమ్ముడు, ఈ ఉంగరం ఎక్కడిదిరా? ఇదా? నిన్న పాలు పోయడానికి వెళ్తే ఒక అమ్మాయి నాకు చెప్పకుండా పాలబండి తీసుకెళ్ళింది. ఓ, వెంటబడి పట్టుకునేసరికి పాలన్నీ విరిగిపోయాయి. దాంతో నష్టపరిహారంగా ఈ ఉంగరాన్ని తీసుకున్నాను.
ఈ ఉంగరం చిట్టమ్మ చేతి ఉంగరంలా ఉంది. అవును, ఇది ఖచ్చితంగా చిట్టమ్మ ఉంగరమే. బా బా వద్దులే, ఈ ఉంగరం చిట్టమ్మదని చెప్తే వీడెళ్ళి నా మరదలు ఇక్కడే ఎక్కడో ఉందని వెతుకుతాడు. దాంతో ఈ భాస్కర్ గాడు నన్ను తిడతాడు. వద్దులే, నేను మాత్రం బయటపడను. అమ్మో వద్దు. ఏం నానమ్మా, ఆ అమ్మాయి ఎక్కడుంది అని అంటున్నావా? నరసింహాపురంలో ఉంటారు. నరసింహాపురమా? అంటే ఈ కాంతమ్మ నరసింహాపురంలో ఉందా? నా మనవరాలు కాంతమ్మ దగ్గర పెరుగుతోందా? ఏంటి? ఆ అమ్మాయి మళ్ళీ కనపడితే ఇంటికి తీసుకురావాలా? ఎందుకు? ఏటి మాట్లాడుతున్నావు నువ్వు? ఈ ఉంగరం తనకి తిరిగి ఇచ్చేయాలా? ఆహా, ఈ ఉంగరం ఊరికే వచ్చిందా ఏటి? 80 లీటర్ల పాలు ఇరిగిపోతే వచ్చింది. ఒరే మాధవా, ఒరే, ఈ ఉంగరం నీ దగ్గర ఉంటే అమ్మ ఏదో ఒకటి చెప్పి ఈ ఉంగరం ఆ అమ్మాయికి ఇచ్చేతదిరా. నాకిచ్చే, భద్రంగా ఉంచుతా. నానా, నీకిస్తే నెక్స్ట్ ఈ ఉంగరం ఏ తాకట్టు షాప్లోనే ఉంటుంది. దీన్ని భద్రంగా ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. నీ పన్ను చూసుకో. రేయ్, ఏట్రా నన్నే అనుమానిస్తున్నారా? నిన్ను కాబట్టి అనుమానిస్తున్నాం. ఛే, మీ అక్క తమ్ముళ్ళిద్దరికి నేను బాగా లోకు అయిపోయాను. బాగా సిరాకొచ్చేస్తుంది. అర్జెంటుకి వెళ్ళి ఓ క్వార్టర్ ఎత్తే గానీ ఈ బాధ తీరదు. అమ్మా, ఓ 500 ఇచ్చేవే. మీరివ్వకపోతే ఏటే, నా తాగుడికి ఎలా సంపాదించుకోవాలో నాకు బాగా తెలుసు. నానా, ఏట్రా ఏటే? బండి అడిగావా? ఇచ్చేస్తాడ్రా, రేపు ఎల్లుండే ఇచ్చేస్తా అన్నాడు. ఈ మాట వారం నుంచి చెప్తున్నావు. నిజంగా బండి మెకానిక్ ఇచ్చావా లేదా అక్క చెప్పినట్టు అమ్మేశావా? ఇంకా అనుమానం ఏంట్రా? ఎప్పుడూ అమ్మేసుంటాడు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నన్నే అనుమానిస్తున్నావా? నా మీద కాదే, చచ్చిపోయినా మీ అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను. నిజంగానే మెకానిక్ ఇచ్చాను. సరే, ఇవాళ సాయంకాలం లోపు తెచ్చావా? సరే సరే, లేదంటే నేనే మెకానిక్ని కలుస్తాను. నిజానిజాలేంటో తేలుస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.